అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మ అంటే ఏమిటి? ఒకసారి ఈశ్వరుడు బయటికెళ్తూ ఉంటే పార్వతీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే, దాన్ని కట్టేశాడు దాని యజమాని. వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలున్నాయి. నేను దాన్ని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాన్ని తాడు విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపివేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య, తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు. దానిని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య, తమ్ముళ్ళనిద్దరిని గొడ్డలతో నరికేశాడు. చివరిగా ఆ మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశాను నాయనా? నేను కేవలం గాడిదను కట్టేసిన తాడు మాత్రమే విప్పాను. కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు. మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు. విప్పుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు, రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధము లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు. పార్వతీదేవి నివ్వెరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడు. ఎవరికి వాడు నిర్మించుకున్న కర్మచక్రంలోంచి వాడే బయటపడాలి. రాక్షస తాళ్ళు విప్పుతున్నంతసేపు, మాయకు తాళ్ళు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.